మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మరో మెగా మేనలుడు వైష్ణవ్ తేజ్ లాంచింగ్ సినిమాను సుకుమార్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మనీషా, వైష్ణవ్ తేజ్ జంటగా నటిస్తున్న సినిమా ప్రారంభ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. బాబు ఈ కథని తయారు చేసుకోవడంలో కూడా చాలా కష్టపడ్డాడు అండ్ ఎంతో కృషి చేసి అందరి మనల్ని పొందే స్థాయికి ఈ కథని తీర్చిదిద్దాడు. అలాంటి బుచ్చిబాబు తన దర్శకత్వంలో ఈ కథని అందరినీ అలరించే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు మనల్ని పొందే విధంగా దీన్ని చిత్రీకరిస్తాడంటే నాకు ఎలాంటి సందేహం లేదు. అతను మనసు పెట్టి ఈ కథని రాసుకున్నాడు. అలాగే ప్రేక్షకుల మన్నలను కూడా రేపు పొందుతారంటూ ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఈ నవ యువ దర్శకుడైనటువంటి బుచ్చిబాబుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ సుకుమార్ గొప్పతనం, ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు నేనే దర్శకత్వం వహించి నా కీర్తి కిరీటంలో మరొక విజయాన్ని చేకూర్చుకోవాలనేది కాకుండా ఇలాంటి కథలు తోటి వచ్చేటువంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ తనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా ప్రేక్షకుల అభినందనలు కానీ ప్రేక్షకుల మనల్ని పొందాలి అలా అనుకుంటూ తను ఈ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడం చూస్తుంటే చాలా పెద్ద మనసున్న డైరెక్టర్ సుకుమార్. సో సుకుమార్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ అతని శిష్యుడిగా బుచ్చిబాబు గురువు గారికి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తారని, దర్శకత్వం వహిస్తారని ఆశాభావన వ్యక్తం చేస్తూ, ఇది ఎంత మంచి సినిమా అనేది అర్థం అవడానికి సుకుమార్ రైటింగ్స్ మైత్రి వర్తిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు అంటే మా ఫ్యామిలీ కనుక హీరో పేరు కొంచెం ఆకారం చెప్పాలి. అండ్ మనీషా, వీళ్ళందరికీ ఐ కంగ్రాచులేట్ ఆన్ దిస్ అకేషన్. సుకుమార్ రైటింగ్స్ అంటే సినిమా డిఫరెంట్గా ఉంటుందని ముందే చెప్పేసినట్టు, కనుక అతను మామూలు సినిమా రాయడానికి వీలు లేదు. ఇన్ని ఉండి దేవి మ్యూజిక్ కూడా ఉంటే అందులో ఇంకెంత బాగుంటుంది. కొత్త సినిమా ఒక కొత్త దర్శకుడితో అంటే మీరు ఇంత గ్రాండ్గా ఇంత ఓపెనింగ్ ఇదంతా తీసి తనకు కావాల్సిన వైష్ణవం తీసుకొచ్చి వైష్ణవం ఉంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చి చెప్పిందే కథ అనుకున్నప్పుడు లేదు సార్ వైష్ణవ్ అన్నాడు. ఎలా కాదు నేను వైష్ణవ్ మొరలు అనుకోద్దు, నువ్వు నన్ను కొంచెం వెతుకు ఆప్షన్స్ చూడు అన్న. తనంటే వైష్ణవ్ ఫిక్స్ అయిపోయాడు. సార్ తన కళ్ళు చూడండి, తన వాళ్ళని మాట్లాడి చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూడండి, రోజు ఫొటోస్ చూపించడం మొదలు పెట్టాడు. తర్వాత వైష్ణవ్తో కలిసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను వైష్ణవ్కి. కథ ఎందుకు ఉంది వైష్ణవ్ని, వైష్ణవ్ కేవలం తన టాలెంట్తో ఈ కథకి కుదిరాడు హీరోగా. నెక్స్ట్ మనీషా, అలా మొట్టమొదటి ఆడిషన్ చేసిన తెలుగు అమ్మాయి మనీషా. సో నేను ఫస్ట్ చెప్పాను నీకు అమ్మాయి దొరికేసని చెప్పాను. వెనలా బుచ్చి 1600 మందిని తిరిగాడు, చాలా మంది ఇంటర్వ్యూ చేశాడు. అంటే చివరికి వచ్చేసారి ఈ అమ్మాయి బెటర్ సార్ అన్నాడు. బుచ్చి కూడా అదే చెప్పాను, దేవి కథ బాగా నచ్చింది, సిచ్యువేషన్స్ బాగా నచ్చాయి, ఇంకా చూడి మ్యూజిక్ ఎలా వస్తుందని చెప్పి. డెఫినెట్గా ఈ ఆల్బమ్ వేరే రేంజ్లో ఉంటుంది. సుక్కు వచ్చి డార్లింగ్ ఇలా బుచ్చి కథ చేశారు, చాలా అద్భుతంగా ఉంది, నువ్వు చేయాలి అన్నారంటే. సుక్కు ఓ మాట చెప్తే అది ఇంక వేదం లాగమాట మాకు. దిస్ ఈజ్ ఎ వెరీ రాడికలీ డిఫరెంట్ స్టోరీ. అసలు ఇన్ని సీన్స్ ఇన్ని ఎలా ఆలోచించారు, భలే ఉంది. అందుకే మీరంటే సుకుమార్ గారికి ఎంత ఇష్టం అని. ఐ థింక్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ టు గివ్ ఇట్ టు బుచ్చి గారు. ఈ సినిమాతో నాకు తెలిసి నేను మెగా ఫ్యామిలీలో అందరు హీరోస్కి మ్యూజిక్ చేస్తాను, మా అల్లు శిరీష్తో తప్ప.